చేయాలని, మనం ఏం చేయాలని? సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. తన వాడిగా, తన దాననుగా ఆయన మనల్ని స్వీకరించాడు. సత్క్రియలు 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 చేయడం కోసం. ఏం చేయడం కోసం? సత్క్రియలు. సత్క్రియలు అనగా మన మాటల్లో చెప్తాం ఏంటి? మంచి పనులు. మంచి పనులు అంటాం. దేవుని వాక్యం ఏం చెప్పింది? వాక్య సత్య సంబంధమైన క్రియలు. ఏది మంచిది? ఏది మంచిది? ఆయన వాక్యం సత్యము. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యానుసారంగా బ్రతకడం సత్క్రియలు. ఆయన వాక్యములో ఏమైతే ఉందో వాటి ప్రకారంగా బ్రతకడమే సత్క్రియలయందు ఆసక్తి. ప్రియులారా, మనం చేసే ఏంటి? మనం చేసినటువంటి దాన ధర్మాల వల్ల కానీ మన నీతి క్రియలు ఏమన్నాడు? మురికి గుడ్డలు కాదు. వాక్య సత్య సంబంధంగా మనం ఆలోచించాలి. వాక్యం ఏం చెప్పింది, వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి అనేది ఆయన కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. అందుకోసమే మనల్ని ఆయన తన సొత్తుగా పవిత్రపరుచుకొని పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకున్నాడు. ప్రేమ దేవుని వారలారా, నీకోసం ఆయన చేసిన బలియాగం, మన కోసం ఆయన చేసినటువంటి ఆ క్రయధనం అర్థమవుతుందా? ఒకసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుందాం. అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. 9వ అధ్యాయం 26వ వచనం. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. తన్ను తానే మనకు ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించుకున్నాడు. బలి అయిపోయాడు. ఈరోజు మనం దేవుని కోసం మన కోరికల్ని, మన ఆలోచనల్ని ఏం చేద్దాం? బలి చేద్దాం. విడిచిపెడదాం. మనల్ని మనం తగ్గించుకున్నాం దేవుని కోసం. మనల్ని మనం దేవుని కోసం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూడండి ఒకసారి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. 27 ఎక్కడి నుంచి? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను, అది ముడత అయినను, అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైన దానిగాను, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. సంఘము ఏంటి? అది నిష్కలంకమైనదిగా, అది నిర్దోషమైనదిగా, అది పవిత్రమైనదిగా ఉండడం కోసం ఆయన ఏం చేశాడట? వాక్యము ద్వారా మనల్ని ఏం చేశాడు? ఉదక స్నానము చేయించి పవిత్రపరిచి. ఏ లిరిల్ కాదు మనల్ని పవిత్రపరిచింది, ఏ డెటాల్ కాదు మనల్ని పవిత్రపరిచింది. వాక్యం అనే ఉదక స్నానం
పవిత్రపరిచాడు. మనం ఒక మహిమ గల సంఘముగా ఉండుటకు